ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవును, ఇంకా టైం ఎంత ఉందిరా? 20 సెకండ్సే ఉంది. నీ గెలుపుకి ఓటమికి దూరం 20 సెకండ్స్ మాత్రమే. ఇదిగో ఫ్రెండు, త్వరగా కానిచ్చే. ఫ్రెండ్ గెలిచింది. ఇప్పటికైనా ఒప్పుకుంటారా ఈ పల్లవి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందని? కాన్సెప్ట్లు మారుతున్న రిజల్ట్ మాత్రం మారట్లేదు. పాపం ఇప్పుడు అక్షిత పరిస్థితి ఏంటో. ఈ పోటీలో మా పల్లవి గెలిచింది, నువ్వు ఓడిపోయావు. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలో నువ్వు చెప్పు పల్లవి. చెప్పు ఫ్రెండు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గోడ కుర్చీ వేయిద్దామా? చంటి, లేదు లేదు, కాలేజ్ గ్రౌండ్ మొత్తం చెత్తా చెదరంగా ఉంది కదా, అవన్నీ ఎత్తుతుందేమో. లావణ్య, పోనీ గ్రౌండ్ అంతా పరిగెట్టిద్దామా? రే ఏంట్రా, తనకి లేనిపోయిన ఆలోచనలన్నీ మీరే ఇస్తారేంటి? పల్లవి పాపం మా నక్షిత, అది గుర్తుపెట్టుకో. తనవేం చెయ్యక్కర్లేదు. అదేంటి, తను ఓడిపోయింది కదా. ఓడిపోవడం తనకి కొత్త కాదు, గెలవడం నాకు కొత్త కాదు. అయితే పనిష్మెంట్ ఏం లేదు కదా, మేము వెళ్ళిపోవచ్చు కదా. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక మాట చెప్పాక. ఏంటది? పల్లవి నువ్వు గ్రేట్ అని నాకు సెల్యూట్ కొట్టి బయలుదేరు. తను నీకు సెల్యూట్ కొట్టాలా? కొట్టదు. అవునా? అయితే తన పనులన్నీ నీతో చేయిస్తా. అవునా? వద్దులే క్షిత, తన గ్రేట్ అని ఒప్పేసుకో. భువన, తప్పదే. లేదంటే తను అన్ని పనులు నీతోనే కాదు నాతో కూడా చేయిస్తుంది. సరే, నువ్వే గ్రేట్. థ్యాంక్ యూ. తన కెపాసిటీ ఏంటో తెలిసి కూడా తనతో ఎందుకు ఛాలెంజ్లు చేస్తారు? తను మంచిది కాబట్టి అయ్యో పాపమని వదిలేసింది. వేరే వాళ్ళైతే ఈ పాటికి మిమ్మల్ని ఒక ఆట పట్టించేవాళ్ళు. పద.